జై శ్రీ గణేష్ అందరికైతే ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర అయితే వచ్చేసాం. ఇక్కడ చూసుకున్నట్లయితే గైస్ లప్పం పని అయితే స్టార్ట్ అయిపోయింది. పిఓపి పని అంటే స్టార్ట్ అయిపోయిందట. ఇప్పుడైతే మట్టి ఫస్ట్ లేయర్ అయితే లప్పం ఉంటది, దాని తర్వాత లేయర్స్ అయితే మట్టి ఉంటది అస. ఏముందో అప్డేట్ ఈ రోజు అయితే చూద్దాం, నడండి. ఇక్కడైతే చూసుకోండి గాయస్, అంతా పిఓపి పని అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. మన వర్కర్స్ అయితే పిఓపి పని అయితే చేస్తుర్రు. ఇక్కడైతే గడ్డి అయితే ఏమో దారం అయితే కడుతుర్రు. ఇదేంది కమెంట్ చేసి చెప్పండి గాయస్. అంతా మొత్తం అయితే స్టార్ట్ అయిపోయింది. మొత్తం మన రైట్ సైడ్కి అయితే పిఓపి పని అయితే స్టార్ట్ చేసేసారు మన అన్న వాళ్ళు అయితే. రైట్ సైడ్కి అయితే మొత్తం ఇక పైన అయితే పిఓపి అయితే వేసేసారు, సైడ్కి కూడా వేసేసారు గాయస్. ఇక రెండు సైడ్లకి ఇంకా వెనక సైడ్కి అయితే పిఓపి అయితే వేస్తురంట. మన రైట్ సైడ్కి అయితే ఏదైతే జరుగుతుంది. ఇక్కడే చూసుకోండి గాయస్, పేస్ట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. మన అన్న అయితే చూపిస్తున్నాడు. ఇక్కడ చూసుకోండి గాయస్, మన అన్న అయితే లప్పం అయితే మిక్స్ చేస్తుండ్రు నీళ్ళల్లో. అంతా పౌడర్ లెక్కనే ఉంటుంది. మిక్స్ చేసి అయితే మొత్తం అయితే అప్లై చేస్తారు. మన వినాయకుడి రైట్ సైడ్కి అయితే జరుగుతుంది లప్పం పని అయితే. ఈ రోజుకైతే స్టార్ట్ అయిపోయింది. అంతా వాటర్లో మిక్స్ చేసి థిన్ లేయర్ అయితే పెడతారంట గాయస్. దీని మీద అయితే బట్ట అయితే వస్తుంది. అక్కడ పక్కన అయితే బట్ట ఉంది, అదైతే మిక్స్ చేసి ఎంతో క్యాల్కులేట్ చేసి అయితే అంతా పెడతారంట గాయస్. ఇప్పుడైతే అన్నకు అడిగినా నేను. ఈ విధంగా అయితే మొత్తం ఒక 10 to 20 minutes అయితే మిక్స్ చేస్తారు. మిక్స్ చేసి అయితే దాని మీద అయితే బట్ట అయితే ముంచుతారంట. ఇట్లా చూసుకోండి గాయస్, బట్ట అయితే ముంచుతారు. మన అన్న అయితే ఎంతో చక్కగా ఫాస్ట్గా అయితే ముంచుతారు. బట్ట ముంచి అప్లై చేస్తారు. మొత్తం అది జాలి మీద అయితే ఇదైతే వేస్తారంట. ఈ రోజుకైతే ఫెస్టివల్కి అయితే కొన్ని డేస్ అయితే మిగిలిన్నాయి. వర్క్స్ అయితే ఈ రోజుకైతే 30 August అనమాట. ఈరోజు ఫాస్ట్గా అయితే వర్క్స్ అయితే నడుస్తున్నాయి. అంతా లప్పం వర్క్ అయితే ఈ రోజుకైతే స్టార్ట్ అయిపోయింది. 3-4 లేయర్స్ అయితే దీని మీద అయితే వస్తాయంట. ఛానల్ మీద టైం టు టైం అయితే అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్.